మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో 10వ తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 1వ తేదీ వరకు 10th ఎగ్జామ్స్ కొనసాగుతాయి. ఈసారి పరీక్షలకు 6,19,275 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇక పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. పరీక్ష కేంద్రాల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, పేపర్ లీకేజ్ కాకుండా 100 మీటర్ల పరిధి వరకు 144 సెక్షన్ విధించింది. ఎగ్జామ్ ఉదయం 9:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగుతుంది. పరీక్షల నేపథ్యంలో స్టూడెంట్స్ కి ఏపీ సీఎం చంద్రబాబు ఆల్ ది బెస్ట్ చెబుతూ సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు. ఈసారి 10th ఎగ్జామ్స్ కోసం 3,450 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరీక్షల కోసం విద్యాశాఖ అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈసారి 6,19,275 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తుండగా వీరిలో 3,15,697 మంది అబ్బాయిలు, 3,03,578 మంది అమ్మాయిలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇక 10th పరీక్షల కోసం విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రాలకు స్టూడెంట్స్ కోసం స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా సిట్టింగ్ స్క్వాడ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ లను ఏర్పాటు చేసింది.